పట్టుకుచ్చు లాంటి పొడవాటి ఒత్తైన నల్లని జుట్టు కోసం మా చిట్కాలు: మందారాకు, మెంతులు, కుంకుళ్ళు కలిపి తలకి స్నానం చేసినట్లయితే జుట్టు చాలా ఒత్తుగా నల్లగా పట్టుకుచ్చులా పెరుగుతుంది. అలాగే మెంతులు, పెరుగు కలిపి తలకు పట్టించేసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసిన జుట్టు అనేది చాలా బాగా స్మూత్గా పట్టుకుచ్చులా ఉంటుంది. మెంతులు నానబెట్టేసి నిమ్మరసం కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే చుండ్రు అనేది ఉన్నా చాలా త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మెంతి ఆకు ఉంటుంది కదా, మెంతి ఆకు, పెరుగు కలిపి మిక్సీ వేసి తలకు పట్టించి తలస్నానం చేసిన జుట్టు అనేది చాలా బాగా స్మూత్గా నల్లగా ఒత్తుగా పట్టుకుచ్చులా పెరుగుతుంది. అలాగే కొండ ఉసిరిక ఉంటుంది కదండి, కొండ ఉసిరిక మనకు వెండిన రెబ్బలైనా సరే మనకు డ్రై ఫ్రూట్స్ షాప్లలో దొరుకుతాయి, లేదా ఫ్రెష్ అయినా తీసుకొని ఆ రెబ్బల్లో పెరుగు కలిపి మిక్సీ వేసి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసిన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. హెయిర్ అనేది చాలా బాగా ఏపుగా నల్లగా పట్టుకుచ్చులా పెరుగుతుంది. అలాగే తలస్నానానికి ముందు ఒక 20 నిమిషాలు కానీ 2 అవర్స్ కానీ, అది మీ ఆప్షన్ అండి, ఒక కొబ్బరి నూనె పట్టించేసి తలస్నానం చేయటం వల్ల జుట్టు అనేది మృదువుగా, స్మూత్గా, షైనీగా అనేది ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు మనము గోరువెచ్చని నీళ్ళను మాత్రమే వాడాలి. తలస్నానం చేసేటప్పుడు ఎక్కువ షాంపూ వేసి ఎక్కువ రుద్దటం కానీ చేయకూడదు. షాంపూ వాడే పని అయితే కొంచెం వాటర్లో షాంపూని కలిపి చేయటం వల్ల జుట్టు అనేది కొంచెం లాస్ అవ్వకుండా అనేది ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు ఫస్ట్ కొనాల నుంచి స్టార్ట్ చేసి తలస్నానం చేయాలి. అలాగే తలస్నానం చేసినాక తల కొంచెం బాగా పొడిగా ఆరినాక మాత్రమే చిక్కు అనేది తీయాలి. చిక్కు తీసేదానికి ముందు చేతి వేళ్ళను ఉపయోగించి చిక్కు అనేది తీసుకుంటూ నెక్స్ట్ చివర నుంచి స్టార్ట్ చేసి పెద్ద పన్ను ఉన్న దూనెతో మాత్రమే చిక్కు అనేది తీసుకోవటం వల్ల హెయిర్ అనేది మనకు లాస్ అనేది కాకుండా ఉంటుంది. అలాగే హెయిర్ డ్రైయర్ని వాడకపోవటం ఉత్తమం. ఒక సూర్యరశ్మి అనేది ఒక 20 నిమిషాలు అలాగా తలకు తగిలేలా చూసుకున్నట్లయితే జుట్టు బాగుంటుంది. ఎక్కువ ఎండలో కూడా కూర్చోకూడదు. ఎక్కువ ఎండలో కూర్చున్నట్లయితే జుట్టు అనేది నిర్జీవంగా పొడిబారినట్టు ఉంటుంది, చిట్లుతుంది. అందుకే సరిపడా ఎండలో కూర్చోవటం వల్ల మంచి ప్రయోజనం అనేది మనకు ఉంటుంది. తలస్నానము వారానికి 2 సార్లు ఖచ్చితంగా చేయాలి. తలస్నానం చేసినాక తలని శుభ్రమైన టవలు, శుభ్రమైన దువ్వెన వాడి మాత్రమే తలని నీట్గా డ్రై చేసుకోవాలి. మేము ఉమేష్ నేచురల్ హెయిర్ బ్యూటీ నెల్లూరు పడారపల్లి బ్రాంచి మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము ఈ బ్రాంచ్ నుంచి మీకు మా టిప్స్ అనేవి ఇస్తూ, మా ఆయిల్స్ అవన్నీ చెప్తూ మేము మీకు హెల్ప్ఫుల్గా హెయిర్ లాస్ కాకుండా, అలాగే హెయిర్ ఫాల్ అనేది రాకుండా, జుట్టు నల్లగా పట్టుకుచ్చులా షైనీలా పెరిగేదానికి, పొడవుగా పెరిగేదానికి మేము మీకు మంచి సలహాలు ఇస్తూ, మంచి ఆయిల్, మంచి ప్రోడక్ట్స్ అనేవి మీకు చెప్తూ మేము సహకరిస్తాము. అలాగే మా బ్రాంచ్ని నెక్స్ట్ తిరుపతి, అలాగే విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తాము. మీకు ఎవరికైనా హెయిర్ గురించి, మీకు హెయిర్ ఫాల్ అవుతున్నా సరే, లేదా హెయిర్ కట్ అయిపోతున్నా, లేదా చిట్లినా, లేదా జుట్టు ఏడిపోతున్నా, లేదా చిన్న ఏజ్లో మీ జుట్టు అనేది తెల్లబడిపోతున్నా, మా నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము. మా నంబర్కి కాల్ చేసి మా సలహాలు తీసుకోవచ్చు. నమస్తే.